మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారాలు. పెద్దలు, గౌరవనీయులు, మంత్రివర్యులు, మన తెలంగాణ పోరాట బిడ్డ పొన్నం ప్రభాకర్ గారికి, ఏఐసిసి సెక్రటరీ రోహిత్ చౌదరి గారికి, సిరిసిల్ల డిసిసి ప్రెసిడెంట్, గవర్నమెంట్ విప్, వేములవాడ శాసన సభ్యులు ఆది సీనన్న గారికి, కరీంనగర్ డిసిసి ప్రెసిడెంట్ మానకొండూరు శాసన సభ్యులు కవంపల్లి సత్తన్న గారికి, చొప్పదండి శాసన సభ్యులు మేడిపల్లి సత్యం గారికి, సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ అన్న గారికి, హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఒడితెల ప్రణవ్ గారికి, పట్టణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కు, మండల కాంగ్రెస్ అధ్యక్షులందరికీ, డయస్ మీద ఉన్న ఇతర పిసిసి స్థాయి నాయకులు, డిసిసి స్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులందరికీ, సిరిసిల్ల నియోజకవర్గం నుండి, పట్టణ కేంద్రం నుండి తరలి వచ్చిన ఈ అశేష జనవాహినిలో ఉన్న నా అక్క చెల్లెలకు, నా అన్నదమ్ములకు, పాత్రికేయ మిత్రులందరికీ నా నమస్సుమాంజలు. నన్ను నేను పరిచయం చేసుకుంటాను. నా పేరు వెలిచాల రాజేందర్ రావు. నన్ను మంత్రివర్యులు, శాసనసభ్యులు, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు అందరూ కలిసి పార్లమెంట్ క్యాండిడేట్ గా ప్రతిపాదించి అధిష్టానాన్ని మెప్పించి రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. మా తండ్రి గారు వెలిచాల జగపతిరావు గారు ఇక్కడ ఉన్న సభలో ఉన్న కొంతమందికి సుపరిచితులే. ఆయన జగిత్యాలలో, కరీంనగర్లో శాసనసభ్యునిగా పనిచేసినారు. శాసన మండలిలో కూడా ఒక పర్యాయం ఎమ్మెల్సీగా చేసినారు. మార్కెట్ చైర్మన్ గా కూడా చేసినారు. ఆయన మార్కెట్ చైర్మన్ గా చేసినప్పుడు 2000 మందికి ఉద్యోగం ఇవ్వడం జరిగింది. కరీంనగర్ శాసనసభ్యునిగా కరీంనగర్లో ఇప్పటి వరకు జ్ఞాపకం ఉంచుకునే పనులు 35 ఏళ్ల కింద 1989 నుంచి 94 వరకు చేసినారు. ఆయన పోయిన సంవత్సరం పరమపదించినారు. ఆయన చివరి శ్వాస వరకు కూడా కరీంనగర్లోనే ఉంది. అపోలో హాస్పిటల్ కరీంనగర్లోనే శ్వాస విడిచినారు. మేము ఆయనను హైదరాబాద్లో పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి తీసుకెళ్తామంటే నేను రాను, నేను కరీంనగర్లోనే ఉంటాను, నా చివరి శ్వాస ఇక్కడనే వదులుతానని చెప్పినారు. ఆయన చివరి శ్వాస కూడా అక్కడే వదిలినారు. వదిలే ముందు ఒక్క రోజు ముందు ఆయనకు మాట కూడా సరిగా పెగులుతలేకుంటే నన్ను పిలిచి నన్ను రాజు అంటారు. రాజు నాకు ఒక్క ఒట్టు పెడతావా అని అడిగినారు. ఏంటిందానా అని అడిగినాను. నువ్వు కరీంనగర్ ప్రజల మధ్యలో ఉండి కరీంనగర్ ప్రజలతో మమేకమయ్యి కరీంనగర్ ప్రజలకు నీ చివరి రక్తపు బొట్టు వరకు సేవ చేస్తా అని మాట ఇవ్వు. కరీంనగర్ ప్రజలందరూ నీ ఫ్యామిలీ, నీ భార్య పిల్లలే కాదు, వాళ్ళు మనకు చాలా ప్రేమ అనురాగాలు పంచినారు, ఎల్లప్పుడూ పంచుతారు. మనము కూడా వాళ్ళతో అంతే రకంగా ప్రేమ అనురాగాలు పంచుతూ దేవుడు మనకు కొన్ని శక్తి సామర్థ్యాలు ఇచ్చినాడు. ఆ శక్తి సామర్థ్యాలను మన తెలివిని ఉపయోగించి వాళ్లకు సహాయపడుతూ వాళ్ళ మధ్యలోనే నుండి వాళ్ళ తలలో నాలుకై వాళ్ళ కష్టాలలో సుఖాలలో పాలు పంచుకొని ఇక్కడే ఉండాలి నాన్న అని అడిగినారు. నేను ఆయన కొట్టు పెట్టి సరే తప్పకుండా ఇక్కడ ఉంటానని చెప్పాను. దేవుడు అనుగ్రహము, ఆ పెద్ద ఆయన చలువను కాంగ్రెస్ పెద్దలు నా దిక్కు చూసినారు. మీ మధ్యలోనే ఉంది, మీకోసమే నా చివరి రక్తపు
వరకు మీకు సేవ చేసేటానికే కరీంనగర్లో ఉండి మీకు సేవ చేసి తరిస్తాను అని చెప్తున్నాను. ఇక్కడ చాలామంది పెద్దలు మోడీ గారి వైఫల్యాలు, దేవుని పేరు చెప్పి ఓట్లు ఎట్లా దండుకుంటున్నారు, ఒక్క పని కూడా చేయకుండా అవన్నీ చాలామంది పెద్దలు చెప్తారు. నేను స్కూల్ యూనిఫామ్లో మళ్ళీ చేసిన తర్వాత వాటి బకాయిలో ఆ బకాయిలు చెల్లిస్తేనే మాకు బంగారం అన్నట్టు ఫీల్ అవడము ఇది జరుగుతున్న పద్ధతి. కానీ దానికి ఒక దిశ చూపించాలని నేను గత 15-20 రోజులు నెల రోజుల నుండి కొంత రీసెర్చ్ చేసి కొంత మేరకు ఏదైతుందో ఒక పాలసీ డాక్యుమెంట్ తయారు చేసుకున్నాను. ఆ పాలసీ డాక్యుమెంట్ను ఇంకా మీ అందరితో చర్చించి ఇక్కడ ఆసాములతో, సేట్లతో, కార్మికులతో మీ అందరితో చర్చించి దాంట్లో మార్పులు చేర్పులు ఏమన్నా చేయాల్సి ఉంటే పెద్దలు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారిని, పెద్దలు మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారిని టెక్స్టైల్స్ మినిస్టర్ మరియు పూజ్యులు రేవంత్ రెడ్డి గారిని అందరితో ఏదైతుందో చర్చించి దీనికి ఒక రూపు ఇవ్వదలుచుకున్నాను. ఇప్పుడు నేను ఆ పాలసీ డాక్యుమెంట్ చదువుతాను. బండి సంజయ్ ఫెయిల్యూర్స్, మోడీ ఫెయిల్యూర్స్ మా మిత్రులందరూ మీకు ఎలాగూ చెప్తారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో 6 గ్యారెంటీలు, 5 న్యాయాలు, వాటి విషయాలు కూడా మీకు విశదీకరించి ఎలాగూ చెప్తారు. కాబట్టి నేను ఈ చేనేత కార్మికులకు చేసిన పాలసీ డాక్యుమెంట్ ఒకటి మీ ముందు చదువుతాను. చేనేత వ్యాపారం కేంద్రీకరణ కోసం కామర్స్ ప్లాట్ఫామ్ ఏర్పాటు, కామర్స్ నిర్వహణకు ప్రత్యేక బృందం, మౌలిక సదుపాయాల కల్పన, ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ల సహకారంతో కొత్త డిజైన్స్ రూపొందించుట, హైదరాబాద్లోని మాదాపూర్లో ఆధునిక ఫ్యాషన్ మాల్ నిర్మాణం, ప్రతి సంవత్సరము చేనేత ఉత్పత్తుల ప్రదర్శన, అంతర్జాతీయ సహకారం, ఆర్థిక చేయూత, నైపుణ్యం పెంపుదల, మార్కెటింగ్ మరియు ప్రమోషన్, సిరిసిల్ల విజన్ డాక్యుమెంట్, సిరిసిల్ల ఇతర ప్రాంతాల నేతన్నల సంక్షేమానికి సాధికారతకు ప్రభుత్వంతో అనుసంధానం చేసి కృషి చేయడం, పవర్లూమ్, హ్యాండ్లూమ్ కార్మికుల జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపడానికి సరికొత్త ప్రణాళికల రూపకల్పన, సిరిసిల్ల ఇతర ప్రాంతాల చేనేత కార్మికుల ఉత్పత్తుల విక్రయానికి ఆన్లైన్ వ్యాపార వ్యవస్థ ఏర్పాటు, ప్రపంచ స్థాయి వినియోగదారుల కోసం సిరిసిల్ల ఇతర ప్రాంతాల నేతన్నల విశిష్ట ఉత్పత్తుల వ్యాపార లావాదేవీలను సులభతరం చేయడం, ఆన్లైన్ వ్యవస్థ ఏర్పాటు, ఉత్పత్తుల విక్రయానికి సానుకూల సదుపాయాల కల్పన, ఆన్లైన్ కామర్స్ నిర్వహణకు అంకిత భావంతో కూడిన టీం ఏర్పాటు, సమయానుకూల డెలివరీ, ప్రఖ్యాతిగాంచిన కామర్స్ సంస్థలతో మిళితమై సరళతరమైన మార్కెటింగ్ వ్యవస్థ ద్వారా ఉత్పత్తుల విక్రయాలకు కృషి, ఆధునిక ఫ్యాషన్ డిజైనర్లతో స్కిల్ డెవలప్మెంట్, ఉత్పత్తుల ప్రచారం, విక్రయాలకు సెమినార్ల నిర్వహణ, తద్వారా సిరిసిల్ల ఇతర ప్రాంతాల ఉత్పత్తులకు బ్రాండ్ ఇమేజ్ కల్పించడం, మాదాపూర్ మెయిన్ రోడ్లో ముఖ్యమంత్రి గారి చలువతో 2 ఎకరాల విస్తీర్ణంలో హైటెక్ మాల్ ఏర్పాటు, దానికి వస్త్ర విహార్ లేదా అంతకంటే ఇంకా మంచి పేరుతో పురుషుల, మహిళల, యువతి యువకులకు సంబంధించి అన్ని రకాల బ్రాండ్ల వస్త్ర ఉత్పత్తుల విక్రయానికి ప్రణాళిక, ఎలాగైతే చెన్నై షాపింగ్ మాల్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్, జేసీ బ్రదర్స్ వంటి విశిష్ట సంస్థలకు తీసిపోని విధంగా సిరిసిల్ల కోఆపరేటివ్ సొసైటీ ద్వారా సిరిసిల్ల ఇతర ప్రాంతాల కార్మికుల ఉత్పత్తులకు సరికొత్త బ్రాండ్ క్రియేట్ చేయుట, ఉత్పత్తుల తయారీ నుండి ట్రేడింగ్ వరకు ప్రభుత్వ తోడ్పాటు తీసుకొని దానిని పాపులర్ చేయట, ప్రభుత్వమే ఉచితంగా భూమి కేటాయించి రూ. 50 నుంచి 100 కోట్లతో వస్త్ర విహార్ లేదా అంతకంటే మరో మంచి పేరుతో మాల్ ఏర్పాటు. ఈ మాల్ సిరిసిల్ల వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీకి ప్రత్యేకం.
తద్వారా రోజుకు 10 లక్షల విలువైన ఉత్పత్తుల విక్రయం. ఈ ప్రాతిపదికన ఏడాదికి 36 కోట్ల విలువైన ఉత్పత్తుల విక్రయ టర్నోవర్కు కృషి. ఈ మాల్కు అనుబంధంగా వచ్చే 3 ఏళ్లలో 20 నుంచి 30 వరకు అవుట్లెట్లు ఏర్పాటు. ఈ ప్రక్రియలో తొలిసారే ప్రభుత్వం సాయం చేస్తుంది. ఆ తర్వాత బ్యాంకింగ్ సపోర్ట్ తీసుకుంటాము. దానికి నేనే కోఆర్డినేట్ చేస్తాను. అటు వస్త్ర విహార్ వంటి భారీ మాలు, ఇటు అవుట్లెట్ల ద్వారా వచ్చే 3 ఏళ్లలో మొత్తంగా 500 నుంచి 600 కోట్ల విలువైన ఉత్పత్తుల ట్రేడింగ్ విక్రయ టర్నోవర్కు కృషి. ప్రఖ్యాతిగాంచిన సౌత్ ఇండియా షాపింగ్ మాల్కు ఆల్రెడీ 36 అవుట్లెట్లు ఉన్నాయి. చెన్నై షాపింగ్ మాల్కు 30, జేసీ బ్రదర్స్కు 52 అవుట్లెట్లతో వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ సంస్థలకు తీసిపోని విధంగా సిరిసిల్ల కోఆపరేటివ్ సొసైటీ, వస్త్ర విహార్ లాంటి మాల్ను ఏర్పాటు చేసి సిరిసిల్ల ఇతర ప్రాంతాల నేత కార్మికులకు వందలాది కోట్ల రూపాయల వ్యాపార లబ్ధి చేకూర్చాలనేది మా ఆశయం. రాజధానిలోని సరూర్ నగర్, దిల్సుఖ్ నగర్, కూకట్పల్లి, కేశరావు నగర్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్ వంటి అనేక ప్రముఖ ప్రాంతాల్లో ప్రతి 6 నెలలకోసారి అవుట్లెట్లను ప్రారంభించి సిరిసిల్ల ఇతర ప్రాంతాల చేనేత కార్మికుల జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపుతాం. ఇందుకోసం సిరిసిల్లకు ప్రఖ్యాతిగాంచిన అంకిత భావం గల ఫ్యాషన్ డిజైనర్లను కేటాయిస్తాం. ప్రతి నెలకోసారి ఈ డిజైనర్లు సిరిసిల్లకు వచ్చి స్థానిక నేతన్నలకు అవసరమైన సలహాలు, శిక్షణ ఇస్తారు. హైదరాబాద్లోని నిఫ్ట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, ఈ ఎక్స్టెన్షన్ సెంటర్ 7 నుంచి 8 కోట్లు అవుతుంది దీనికి. వారణాసిలో మోడీ గారు, ఆయన వారణాసి కూడా టెక్స్టైల్ సిటీ కాబట్టి గాజియాబాద్లో ఉన్న నిఫ్ట్ ఎక్స్టెన్షన్ సెంటర్ వారణాసిలో పెట్టించుకున్నారు. మనం కూడా హైదరాబాద్లో ఉన్న నిఫ్ట్తో ఎక్స్టెన్షన్ సెంటర్ ఇక్కడ పెట్టించుకుంటే ఇందులో కనీసం 10 మంది ఫ్యాకల్టీలను నియమించి స్కిల్ డెవలప్మెంట్, సరికొత్త డిజైన్ల రూపకల్పన, ట్రేడింగ్ తదితర అంశాల్లో శిక్షణ ఇప్పిస్తాం. హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ సిరిసిల్ల వచ్చేలాగా కృషి చేస్తాం. పవర్ లూమ్ అప్గ్రేడింగ్కు అవసరమైన రాయితీలు, లేక పవర్ లూమ్స్ మొత్తంగా ఖరాబ్ అయితే కొత్త పవర్ లూమ్స్ కొనేటానికి ఎంత మేరకు సబ్సిడీలు సాధించడం, ఎంత మేరకు బ్యాంకింగ్ సపోర్ట్ తీసుకోవడం అనే ఆర్థిక అంశాలలో ఆదుకునే అంశాలను పరిశీలిస్తాం. కలర్ డైయింగ్కు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వంతో, ఇతర కార్పొరేట్స్తో కృషి చేస్తాం. యార్న్ మార్కెటింగ్ పరిశ్రమ ద్వారా ఆదిత్య బిర్లా, లినెన్ క్లబ్ బ్రాండ్ కానీ లేదా రేమండ్స్ వంటి కార్పొరేట్ కంపెనీల వాళ్ళతో చర్చించి పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తాం. ప్రతి సంవత్సరం సిరిసిల్లలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి నాణ్యమైన ఉత్పత్తులకు సరైన ప్రచారం కల్పిస్తాం. అంతేకాదు ప్రధాన ఫ్యాషన్ బ్రాండ్లను మరియు డిజైనర్లను ఆహ్వానించి నేతన్నల ఉత్పత్తులకు ప్రపంచ స్థాయి గుర్తింపును కల్పించే దిశగా చర్యలు తీసుకుంటాం. న్యూఢిల్లీ, విదేశాల్లోని విలేజ్ డిజైన్ల సంస్థలతో భాగస్వామ్యం ఏర్పాటు చేయిస్తాం. సిరిసిల్ల ఇతర ప్రాంతాల ఉత్పత్తులకు ప్రపంచీకరణ స్థాయి ప్రచారం ద్వారా మార్కెటింగ్ను సులభతరం చేయిస్తాం. సిరిసిల్ల ఇతర ప్రాంతాల నేతన్నల ఉత్పత్తులను ప్రోత్సహించడానికి సమగ్ర మార్కెటింగ్ వ్యూహాలు అమలు చేస్తాం. స్థానికంగానే కాక ప్రపంచ స్థాయికి ఉత్పత్తులను చేరవేసేందుకు పాటుపడతాం. ఇందుకోసం సాంప్రదాయ ప్రకటనలతో పాటు సోషల్ మీడియాను కూడా ఉపయోగించుకుంటాం. సిరిసిల్ల ఇతర ప్రాంతాల వివ కమ్యూనిటీ సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం, నా ధ్యేయం. స్థిర వ్యవస్థ ప్రభుత్వ లక్ష్యం, నా లక్ష్యం. ఆధునిక ప్రపంచంలో సిరిసిల్ల నేతన్నలకు సరైన స్థానాన్ని దక్కించడమే లక్ష్యంగా ప్రభుత్వము మరియు నేను కృషి చేసే దిశగా పనిచేస్తామని మీకు ఘంటాపథంగా చెప్తున్నాను. దేవుని మీద, వేములవాడ రాజన్న మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నేను తప్పకుండా ఇప్పుడు చెప్పిన అన్ని ఇంప్లిమెంట్ చేసి మీ జీవితాలలో వెలుగు నింపుతానని ఘంటాపథంగా చెప్తున్నాను. జై కాంగ్రెస్, జై గుర్తుకే, జై గుర్తుకే. థ్యాంక్ యూ వెరీ మచ్.